హాయ్ అండి, లక్కీ46 యూట్యూబ్ ఛానల్. నేను బిర్యానీ చేస్తున్నా. నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇది మసాలా రుబ్బడానికి దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 5 లవంగాలు, ఆకైతే కంపల్సరీ వేయాలి. ఇప్పుడు మనం రుబ్బుకుందాము. ధనియా పౌడర్ కూడా రుబ్బే మసాలాలనే వేస్తున్నా. కొద్దిగా కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. కారం వేస్తున్నా, 3 చెంచాల కారం వేస్తున్నా. బిర్యానీకి సప్ప ఉంటే బాగుండదు. తగినంత ఉప్పు, సరిపోయేంత మీరు తినే ఉప్పుని బట్టి వేసుకోండి. అందులో కొద్దిగా వేసిన కదా ధనియా పౌడర్, రుబ్బేటప్పుడు ఇందులో కొద్దిగా 1 స్పూన్ వేస్తున్నా. ఇందాక రుబ్బిన మసాలా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, ఆకు, ఇలాచీలు, లవంగాలు, ఆ పొడి ఆ మసాలా అంతా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈజీ బిర్యానీ. ఒక పచ్చిమిర్చి, పుదీనా ఎక్కువగానే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. పుదీనా ఆకులు తీయకుండా మంచిగా అట్లనే లేత అట్లే కట్ చేయాలి. పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు నిండా వేసిన. ఆనియన్స్, ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇట్లా మంచిగా, నేను ఆనియన్స్ వేపేది మాత్రం చూపించలేదు, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది అనేసి. అట్లా పొడిగా వేపుకొని ఇట్లా మంచిగా నలుపుకుంటూ వేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ. ఇందులో నిమ్మకాయ కూడా పిండిన, వీడియో స్కిప్ అయినట్టుంది. 1 నిమ్మకాయ పిండుకోవాలి. కలపడం మాత్రం మంచిగా మిక్సింగ్ కలపాలి. ఎంత కలుపుతే అంత టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఆయిల్ మనం ఏదైతే ఆనియన్స్ వేయించుకున్నామో అదే నూనె వేయాలి. రైస్ మంచి కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. 2 వేసిన నేను, 2 కర్రీ గంటతో 2 గంటలు వేసిన. కొద్దిగా నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేయడం వల్ల అడగంటదు, ముక్క కూడా మంచి సాఫ్ట్గా ఉడికిపోతుంది. చికెన్ ఎక్కువ వేయొద్దు, కొద్దిగా వేయాలి, ఎందుకంటే రైస్కి వేసుకుంటాం కాబట్టి. ఇది ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. మీకు అంత టైం లేకపోతే కనీసం పావు గంటనన్నా పెట్టాలి. రైస్కు నేను ఆల్రెడీ వాటర్ పెట్టుకొని మరిగించి బంద్ చేసిన, ఎందుకంటే కరెంట్ పోయింది, వస్తుందేమో అని చూసిన కానీ రాలేదు, టైం పట్టింది. అందుకే మీకు వీడియోనైతే క్లారిటీగా కనిపిస్తుందో లేదో. ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ మొగ్గ, సాజీరా, ఇలాచీలు, లవంగ, చెక్క, ఇవన్నీ వాటర్లో వేసుకొని కొద్దిగా ఆయిల్, రైస్ అంటుకోకుండా పుల్లలుగా వస్తుంది. 1 నిమ్మకాయ పిండి చెక్క నేను అందులోనే వేసిన. మంచిగా మరగాలి వాటరు. నేను బియ్యము ఒక పావు గంట నానబెట్టిన, ఎక్కువ నానబెట్టలేదు, ఎందుకంటే అనుకోకుండా చేసిన నేను బిర్యానీ.
ముందే ప్రిపేర్ అయి ఉంటే నానబెట్టుకునేదాన్ని. ఆల్రెడీ ముందే ఉప్పు వేసిన నేను. ఉప్పు మాత్రం ఎట్లా ఉండాలంటే వాటర్ మనం ఇట్లా టేస్ట్ చూస్తే చాలా ఉప్పుగా ఉండాలి. అప్పుడే రైస్కు ఉప్పు పడుతుంది, బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. నేను కేజీన్నర బిర్యానీ చేస్తున్నా. కేజీన్నర రైస్, కేజీ చికెన్. బిర్యానీ మసాలా ఫస్ట్ వేయకుండా రైస్ వేసే ముందే వేసి కలుపుకొని వేయాల, టేస్ట్ బాగుంటుంది. కేజీ చికెన్, కేజీన్నర రైస్ వేస్తున్నా. సేమ్ ఉంటే బాగుంటుంది. ఇంకా కేజీన్నర రైస్, కేజీన్నర చికెన్. రైస్ ఉడికింది, ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇట్లా వేడి వేడి తీసుకొని లేయర్ మొత్తం ఇట్లా మంచిగా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. నార్మల్గా కొంచెం కొంచెం పడ్డా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం పడొద్దు. ఇట్లా మంచిగా లేయర్ ఇట్లా ఇట్లా వేసేసుకొని రైస్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మిగతా రైస్ వేసేసుకోవాలి. బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, రాని వాళ్ళకి చెప్తున్నా. ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకొని పెంక ఆల్రెడీ నేను 5 నిమిషాలు అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టి. ఇందులో నేను నెయ్యి కూడా యాడ్ చేసిన, కాకపోతే అలా స్కిప్ చేసినట్టు మా పిల్లలు, రాలేదు వీడియో. నెయ్యి వేసుకోవాలి రైస్ పైన. నెయ్యి వేసుకొని మనం ఏదైతే రైస్ పెట్టినామో, రైస్ మరిగించినామో ఆ వాటర్ కూడా ఒక సగం గ్లాస్ పోసుకోవాలి. ఫుల్గా ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి రైస్. పెంక పెట్టి, పెంక మీద ముందే పెంక పెట్టుకోవాలి వేడి చేసుకొని. 10 నిమిషాలు ఫుల్, పావు గంట స్లో పెట్టుకోవాలి. మా పిల్లలు ఆల్రెడీ అందరు వచ్చి నిలబడ్డారు అయిందా అయిందా అని. పావు గంట సిమ్లో పెట్టుకోవాలి. దించినాక ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేస్తున్నా నేను. సూపర్ బిర్యానీ. రైస్ అంతా ఇట్లా నిలబడ్డది, కరెంట్ పోయింది అసలు. సూపర్ కలర్ వచ్చింది రైస్, పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది రైస్. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి బిర్యానీ చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. థ్యాంక్ యూ.